హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ సెకండ్ చాప్టర్ అయిన లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ నుండి ఎక్సర్సైజ్ 2.5లో రిమైనింగ్ సమ్స్ నేర్చుకుందాం. 10th వన్ చూడండి. ఇఫ్ ఏ ట్రైన్ రన్స్ ఎట్ 40 kmph ఇట్ రీచెస్ ఇట్స్ డెస్టినేషన్ లేట్ బై 11 minutes. బట్ ఇఫ్ ఇట్ రన్స్ ఎట్ 50 kmph ఇట్ ఈజ్ లేట్ బై 5 minutes ఓన్లీ. ఫైండ్ ద డిస్టెన్స్ టు బీ కవర్డ్ బై ద ట్రైన్. If a train runs at 40 kmph, kmph అంటే కిలోమీటర్ పర్ అవర్, 40 kmph it reaches its destination late by 11 minutes. అంటే ఒక ట్రైన్ 1 అవర్కు 40 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తే దాని డెస్టినేషన్ చేరడానికి 11 minutes లేటుగా వెళ్తుందట. బట్ ఇఫ్ ఇట్ రన్స్ ఎట్ 50 kmph ఇట్ ఈజ్ లేట్ బై 5 minutes ఓన్లీ. అదే ట్రైను 1 అవర్కి 50 kmph అంటే కిలోమీటర్ పర్ అవర్ 50 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తే ఓన్లీ 5 minutes లేటుగా వెళ్తుందట. అయితే ఫైండ్ ద డిస్టెన్స్ టు బీ కవర్డ్ బై ద ట్రైన్. ఆ ట్రైను ట్రావెల్ చేయాల్సిన దూరం ఎంత కనుక్కోమంటున్నారు. ఇప్పుడు 40 kmph స్పీడ్తో వెళ్తే 11 minutes లేట్ అన్నారు కదా. అలాగే 50 kmph స్పీడ్తో వెళ్తే 5 minutes లేట్ అన్నారు కదా. సో ఈ 2 లేట్స్ని మనం యూజ్ చేసుకొని ఈ డిస్టెన్స్ని కనుక్కుందాం. ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. మనం ఇక్కడ కనుక్కోవాల్సిన డిస్టెన్స్ని x అనుకుందాం. లెట్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద ట్రైన్ బి x కిలోమీటర్. నెక్స్ట్ ఇక్కడ మనం క్వశ్చన్లో చూసుకుంటే డిస్టెన్స్ ఇచ్చారు, టైము మరియు స్పీడ్, ఈ 3 ఉన్నప్పుడు మనకు యాక్చువల్గా ఒక ఫార్ములా గుర్తుకు రావాలి. అది స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. అప్పుడు టైం ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఎందుకంటే మనకు క్వశ్చన్లో డిస్టెన్స్, స్పీడ్, టైము 3 ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములాని మనం యూజ్ చేసి స్టెప్స్ రాసుకుందాం. దీన్ని షార్ట్కట్లో t ఈజ్ ఈక్వల్స్ టు d/s రాస్తాం. నెక్స్ట్ స్టెప్, టైం టేకెన్ టు కవర్ x కిలోమీటర్ ఎట్ 40 km/h ఈజ్ ఈక్వల్స్ టు x/40 hour అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డిస్టెన్స్ని మనం x అనుకున్నాం కదా, స్పీడ్ ఏమో 40 kmph అని ఇచ్చారు కదా క్వశ్చన్లో, స్పీడ్ 40 kmph అని ఇచ్చారు కదా. సో మనము ఫార్ములా, టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ అనుకున్నాం కదా. సో మనం ఇక్కడ టైం రాస్తున్నాం కదా, 40 km/h స్పీడ్తో వెళ్ళినప్పుడు అన్నప్పుడు x/40 డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. టైం కాబట్టి మనం హవర్ అని రాస్తాం, x/40 hours. నెక్స్ట్ టైం టేకెన్ టు కవర్ x కిలోమీటర్ ఎట్ 50 km/h ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? డిస్టెన్స్ x అనుకున్నాం కదా, 50 km/h కాబట్టి స్పీడ్ 50 అవుతుంది, x/50 hours. అంటే 40 km/h స్పీడ్తో వెళ్ళినప్పుడు టైం ఏమైంది? x/40 hour అయింది. 50 km/h స్పీడ్తో వెళ్ళినప్పుడు టైం x/50 hour అయింది. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ రాద్దాం. The difference between two timings is equals to ట్రైన్ అనేది 40 km/h స్పీడ్తో వెళ్ళినప్పుడు మన క్వశ్చన్లో ఇచ్చారు కదా,
ట్రైన్ 40 kmph స్పీడ్తో వెళ్ళినప్పుడు డెస్టినేషన్ చేరడానికి 11 minutes లేట్ అన్నారు. అదే ట్రైన్ 50 kmph స్పీడ్తో వెళ్ళినప్పుడు 5 minutes డెస్టినేషన్ చేరడానికి 5 minutes లేట్ అన్నారు కదా. సో 11 - 5 అనేది డిఫరెన్స్ అవుతుంది కదా. సో 11 - 5 ఈజ్ ఈక్వల్స్ టు 11 - 5 6 అవుతుంది కదా. 6 minutes. మనకు క్వశ్చన్లో టైము km/h అని ఇచ్చారు కదా, కాబట్టి ఇక్కడ కూడా మినిట్స్ని హవర్స్గా మార్చుకుందాం. 1 hour ఈజ్ ఈక్వల్స్ టు 60 minutes కదా. సో ఇక్కడ 6 minutes ఈజ్ ఈక్వల్స్ టు 6/60 hour అవుతుంది. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది 6/60 hours అనమాట. నెక్స్ట్, అకార్డింగ్ టు ది ప్రాబ్లం మనము ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు? x/40 - x/50 ఈజ్ ఈక్వల్స్ టు 6/60. అంటే 40 kmph స్పీడ్తో వెళ్ళినప్పుడు టైం అనేది x/40 అయింది కదా. అలాగే 50 kmph స్పీడ్తో వెళ్ళినప్పుడు టైం అనేది x/50 అయింది కదా. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది 6/60 hours అయింది కదా. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మనం 40కి 50కి ఎల్సిఎం చేద్దాం. 40, 50 ఎల్సిఎం చేస్తే 10 4s 10 5s 10 4 5 ఈ 2 నెంబర్స్కి ఎల్సిఎం చేయలేం కదా. సో 10 × 4 × 5 10 4s 40 40 5s 200. మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది? 200 వచ్చింది. ఇప్పుడు 40ని ఎన్ని టైమ్స్ చేస్తే 200 వస్తుంది? 5 times కదా. సో 45s 200. ఆ 5ని 40 పైన ఉన్న న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాం కదా. సో 5 × x మైనస్ 50ని ఎన్ని టైమ్స్ చేస్తే 200 వస్తుంది? 54s కదా. సో ఆ 4ని 50 పైన ఉన్న న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాం. 4 × x ఈజ్ ఈక్వల్స్ టు 6/60. ఇప్పుడు 5 × x 5x అవుతుంది, మైనస్ 4 × x 4x అవుతుంది, బై 200 ఈజ్ ఈక్వల్స్ టు 6/60. 5x - 4x ఎంత అవుతుంది? x కదా. x/200 ఈజ్ ఈక్వల్స్ టు 6/60. ఇక్కడ x/200 అనేది డివిజన్ ఫామ్లో ఉంది కదా. సో ఈ 200ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లికేషన్ అవుతుంది కదా. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 6/60 × 200. ఇక్కడ క్యాన్సిలేషన్ చేద్దాం. 6 1s 6 10s 10 1s 10 20s. మనకు x వాల్యూ ఎంత వచ్చింది? x ఈజ్ ఈక్వల్స్ టు 20 వచ్చింది. ఇక్కడ ట్రైన్ ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ 20 kilometers అనమాట. దేర్ఫోర్ the distance covered by the train is 20 kilometers. ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ 11th one చూడండి. 1/4 of a herd of deer has gone to the forest. 1/3 of the total number is grazing in a field and remaining 15 are drinking water on the bank of a river. Find the total number of deer. అంటే 1/4 of a herd of deer. herd of deer అంటే జింకల గుంపును మనం herd of deer అంటాం కదా. 1/4 of a herd of deer has gone to the forest. అంటే ఒక జింకల గుంపు నుండి 1/4 అంటే 4వ వంతు, 1/4 అంటే 1/4 అనమాట, 4వ వంతు అడవికి వెళ్ళాయట, ఫారెస్ట్కి వెళ్ళాయి. 1/3 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఈజ్ గ్రేజింగ్ ఇన్ ఏ ఫీల్డ్. అంటే ఈ మొత్తం జింకలలో 3వ వంతు 1/3 అనమాట, 3వ వంతు గ్రేజింగ్ ఇన్ ఏ ఫీల్డ్ అంటే మైదానంలో గడ్డిని మేస్తున్నాయి. అండ్ రిమైనింగ్ 15 ఆర్ డ్రింకింగ్ వాటర్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ఏ రివర్. మిగిలిన 15 జింకలు, మిగిలిన 15 డీర్ ఒక బ్యాంక్ ఆఫ్ ఏ రివర్ నది ఒడ్డున
వాటర్ తాగుతున్నాయి. అయితే ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డీర్ అంటున్నారు. అంటే మొత్తం జింకల సంఖ్యను కనుక్కోమంటున్నారు. ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డీర్ అన్నారు కదా. సో ఆ టోటల్ నెంబర్ ఆఫ్ డీర్ మనకు తెలియదు కాబట్టి ఆ తెలియని నెంబర్ని ఎక్స్ అనుకుందాం. లెట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డీర్ be x. నెక్స్ట్ 1/4 ఆఫ్ ఎ హర్డ్ ఆఫ్ డీర్ హ్యాస్ గాన్ టు ద ఫారెస్ట్. అంటే ఫారెస్ట్కి వెళ్ళిన జింకల సంఖ్య 1/4 అన్నారు కదా. 1/4 అంటే 1/4 అనుకున్నాం కదా మనం. సో నెంబర్ ఆఫ్ డీర్ వెంట్ టు ద ఫారెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు, మనకు టోటల్ నెంబర్ ఆఫ్ డీర్ని ఎక్స్ అనుకున్నాం కదా. ఇందులో నుండి నెంబర్ ఆఫ్ డీర్ వెంట్ టు ద ఫారెస్ట్ 1/4 అన్నారు కదా. సో 1/4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 1 x/4. ఫారెస్ట్కి వెళ్ళిన జింకల సంఖ్య x/4 వచ్చింది కదా మనకు. నెక్స్ట్ 1/3 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఈజ్ గ్రేజింగ్ ఇన్ ఏ ఫీల్డ్. అంటే గడ్డిని వేస్తున్న జింకలు 1/3 అన్నారు కదా. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డీర్ గ్రేజింగ్ ఇన్ ఏ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు, టోటల్ నెంబర్ని మనం ఎక్స్ అనుకుంటే గడ్డిని మేయడానికి వెళ్ళిన జింకలు 1/3 అన్నారు కదా. సో 1/3, 1/3ని 1/3 అని రాసుకుంటాం కదా మనం. సో 1/3 ఎక్స్ ఇంటూ 1/3, ఎక్స్ 1s x/3. గడ్డిని మేయడానికి వెళ్ళిన జింకల సంఖ్య x/3. నెక్స్ట్ వాటర్ తాగుతున్న జింకలు మనకి 15 అని ఇచ్చారు కదా. సో రిమైనింగ్ నెంబర్ ఆఫ్ deer are drinking water is equals to 15. 15 డీర్ వాటర్ తాగడానికి నది ఒడ్డుకు వెళ్ళాయి కదా. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఎలా వస్తుంది? టోటల్ నెంబర్ ఆఫ్ డీర్ని మనం ఎక్స్ అనుకున్నాం కదా. ఎక్స్ మైనస్ ఫారెస్ట్కి వెళ్ళిన డీర్ x/4 అనుకున్నాం కదా. x/4 ప్లస్ గడ్డిని మేయడానికి వెళ్ళిన జింకలు x/3 కదా. x/3 ఈజ్ ఈక్వల్స్ టు 15. అంటే ఫారెస్ట్కి వెళ్ళిన డీర్ను మరియు గడ్డి మేయడానికి వెళ్ళిన డీర్ను ఈ రెండింటిని యాడ్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ డీర్ నుండి సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలిన డీర్ మనకు వాటర్ తాగడానికి వెళ్ళిన డీర్ అనేది వస్తుంది. ఇది మన ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ డీర్ అనేది వస్తుంది. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. ఎక్స్ మైనస్ ఇంటూ ఇక్కడ ఏమీ లేదు అనుకోవద్దు, ప్లస్ సైన్ ఉంది అనుకోవాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కదా. సో మైనస్ x/4. ఇక్కడ కూడా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ x/3 ఈజ్ ఈక్వల్స్ టు 15. ఇక్కడ ఎక్స్ అంటే x/1 అని రాసుకోవచ్చు కదా మనం. 1కి 4కి 3కి ఎల్సిఎం రాదు కాబట్టి మల్టిప్లికేషన్ చేద్దాం. 1 4s 4, 4 3s 12. సో మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది? 12 వచ్చింది. అప్పుడు 1ని ఎన్ని టైమ్స్ చేస్తే 12 వస్తుంది? 12 టైమ్స్ కదా. ఆ 12ను 1 పైన ఉన్న న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాం కదా. 12 ఇంటూ ఎక్స్ మైనస్ సైన్ ఉంది కదా. మైనస్ 4ని ఎన్ని టైమ్స్ చేస్తే 12 వస్తుంది? 3 టైమ్స్ కదా. ఆ 3ని 4 పైన ఉన్న న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాం కదా. సో 3 ఇంటూ ఎక్స్ మళ్ళీ మైనస్ సైన్ ఉంది కదా. మైనస్ 3ని ఎన్ని టైమ్స్ చేస్తే 12 వస్తుంది? 4 టైమ్స్ కదా. 3 4s 12 కదా. ఆ 4ని 3 పైన ఉన్న న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాం కదా. 4 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 15. 12 ఇంటూ ఎక్స్ 12x మైనస్ 3 ఇంటూ ఎక్స్ 3x మైనస్ 4 ఇంటూ ఎక్స్ 4x/12 ఈజ్ ఈక్వల్స్ టు 15.
ఇప్పుడు ఇక్కడ ఈ 3xకి మైనస్ సైన్ ఉంది, 4xకి మైనస్ సైన్ ఉంది, కానీ 12xకి మాత్రం ప్లస్ సైన్ ఉంది. కాబట్టి ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి ఈ రెండింటికి మైనస్ సైన్ ఉంది. కాబట్టి ఈ ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 12x మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3 + 4 ఎంత అవుతుంది? 7 కదా, 7x అవుతుంది. 7x/12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసాం. మైనస్ సైన్ ఉంది కాబట్టి సైన్ మాత్రం అలాగే రాసుకోవాలి. ఈజ్ ఈక్వల్స్ టు 15. 12x మైనస్ 7x ఏమవుతుంది? 5x కదా. 5x/12 ఈజ్ ఈక్వల్స్ టు 15. అప్పుడు 5x/12 అనేది డివిజన్ ఫామ్లో ఉంది కదా. కాబట్టి ఈ 12ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లికేషన్ అవుతుంది కదా. 5x ఈజ్ ఈక్వల్స్ టు 15 × 12. రిమైనింగ్ ఇక్కడ రాస్తున్నాను. 5x ఈజ్ ఈక్వల్స్ టు 15 × 12. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 15 × 12/5 అనేది xతో మల్టిప్లై ఉంది కదా. సో 5ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది కదా. సో 15 × 12/5 ఇక్కడ క్యాన్సిలేషన్ చేద్దాం. 5 1s 5 3s. సో x ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది? 3 12s 36 కదా. 36 x వాల్యూ మనకి ఎంత వచ్చింది? 36 వచ్చింది. దేర్ఫోర్ టోటల్ నెంబర్ ఆఫ్ డీర్ ఈజ్ ఈక్వల్స్ టు 36. ఇది మన ఆన్సర్. ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందో రాలేదో చెక్ చేసి చూద్దాం. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ డీర్ 36 కదా. 36లో 1/4 ఫారెస్ట్కి వెళ్ళాయి కదా. సో 1/4 4 1s 4 9s 9 1s 9 కదా. నెక్స్ట్ 36లో 1/3 గ్రేజింగ్కి వెళ్ళాయి కదా. సో 36 × 1/3 3 1s 3 12s 12 × 1 12 కదా. ఫారెస్ట్కి వెళ్ళిన డీర్ 9 ప్లస్ గ్రేజింగ్కి వెళ్ళిన డీర్ 12 ప్లస్ వాటర్ తాగడానికి వెళ్ళిన డీర్ 15. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకు 36 వస్తుంది. మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అనమాట. యాడ్ చేసి చూద్దాం. 15 12 9 ప్లస్ 9 + 2 11 11 + 5 16. సో 1 క్యారింగ్ తీసుకుందాం. 1 2 3. సో 36 వచ్చింది కదా. సో మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ 12th వన్ చూడండి. బై సెల్లింగ్ ఏ రేడియో ఫర్ 903 రూపీస్ ఏ షాప్ కీపర్ గెయిన్స్ 5%. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద రేడియో. బై సెల్లింగ్ ఏ రేడియో ఫర్ 903 రూపీస్ ఏ షాప్ కీపర్ గెయిన్స్ 5%. అంటే ఒక షాప్ కీపర్ ఒక రేడియోను 903 రూపీస్కి అమ్మితే ఆయనకు 5% ప్రాఫిట్ వచ్చిందట. అయితే ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద రేడియో అంటున్నారు. అంటే ఆ షాప్ కీపర్ ఆ రేడియోను ఎంత మనీకి కొన్నాడో కనుక్కోమంటున్నారు. ఇప్పుడు 903 రూపీస్కి అమ్మితే 5% ప్రాఫిట్ వస్తే 903 రూపీస్ కంటే తక్కువ రేటుకే కొన్నట్టు కదా. తక్కువ రేటుకి కొని 903 రూపీస్కి అమ్మాడు. అమ్మితే 5% ప్రాఫిట్ వచ్చింది. అతను కొన్న రేటు ఎంతో ఆ కాస్ట్ ప్రైస్ని మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. మనం ఇక్కడ కాస్ట్ ప్రైజ్ని కనుక్కోవాలి కదా. ఆ కాస్ట్ ప్రైజ్ మనకు తెలియని కాస్ట్ ప్రైజ్ని మనం ఎక్స్ అనుకుందాం. లెట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద రేడియో బిఎక్స్. నెక్స్ట్ మనకు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 903 రూపీస్ కదా. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ రేడియో ఈజ్ ఈక్వల్స్ టు 903 రూపీస్. ఇక్కడ మనకు గెయిన్ పర్సెంట్ కూడా ఇచ్చారు కదా, 5% అని. గెయిన్ అంటే ప్రాఫిట్ కదా. అతనికి 5% ప్రాఫిట్ వచ్చింది అనుకున్నాం కదా. గెయిన్ పర్సెంట్ ఆఫ్ సెల్లింగ్ ఏ రేడియో ఈజ్ ఈక్వల్స్ టు 5%.
ఇక్కడ గెయిన్ పర్సెంట్ ఇచ్చారు, కానీ గెయిన్ ఎంతో ఇవ్వలేదు కదా. దానికోసం మనం గెయిన్ ఎంత తెలుసుకోవడానికి గెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు గెయిన్ పర్సెంట్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. ఈ ఫార్ములాను యూజ్ చేసి మనము గెయిన్ని కనుక్కుందాం. ఈ ఫార్ములాస్ అన్నీ మీకు ఫర్దర్ చాప్టర్స్లో వస్తాయి. ఇప్పుడు గెయిన్ పర్సెంట్ మనకి ఎంత ఇచ్చారు, 5 కదా. 5/100 ఇంటూ కాస్ట్ ప్రైస్ మనకి ఇచ్చారు కదా 903 రూపీస్. 903 ఇక్కడ క్యాన్సిలేషన్ చేద్దాం. 5 1s 5 20s. సారీ, ఇక్కడ 903 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కదా. సో మనం కాస్ట్ ప్రైస్ని ఎక్స్ అనుకున్నాం కదా. ఎక్స్ మనకు గెయిన్ ఎంత వచ్చింది, 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ కదా, x/20. గెయిన్ అనేది మనకు x/20 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ని కనుక్కోవడానికి మనము సెల్లింగ్ ప్రైస్ ఫార్ములాను యూజ్ చేసి కాస్ట్ ప్రైస్ని కనుక్కుందాం. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ గెయిన్. ఈ ఫార్ములాని మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనకు సెల్లింగ్ ప్రైస్ అనేది ఇచ్చారు, గెయిన్ పర్సెంట్ ఇస్తే మనము గెయిన్ ఎంతో కనుక్కున్నాము. కాస్ట్ ప్రైస్ ఒకటి మనం కనుక్కోవాల్సి ఉంది. ఈ కాస్ట్ ప్రైస్ను మరియు గెయిన్ ఈ రెండింటిని యాడ్ చేస్తేనే కదా మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. దీని ద్వారా మనం కాస్ట్ ప్రైస్ను కనుక్కోవచ్చు. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత మనకు 903 రూపీస్ కదా. 903 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ని మనం ఎక్స్ అనుకున్నాం కదా, ప్లస్ గెయిన్ x/20 వచ్చింది కదా. గెయిన్ x/20 అనుకున్నాం కదా. x/20, ఎక్స్ అంటే x/1 అని కూడా రాసుకోవచ్చు మనం. 903 ఈజ్ ఈక్వల్స్ టు 1కి 20కి ఎల్సిఎం చేస్తే 20 కదా. 20 అన్నీ ఎన్ని టైమ్స్ చేస్తే 20 వస్తుంది, 1 20s 20 కదా. ఆ 20ని 1 పైన ఉన్న న్యూమినేటర్తో మల్టిప్లై చేస్తాం కదా. ఆ 20 ఇంటూ ఎక్స్, 20 ఇంటూ ఎక్స్ ప్లస్ ఉంది కదా. సో ప్లస్ 20ని ఎన్ని టైమ్స్ చేస్తే 20 వస్తుంది, 1 టైమే కదా. సో ఆ 1ని 20 పైన ఉన్న న్యూమినేటర్తో మల్టిప్లై చేస్తాం కదా. సో 1 ఇంటూ ఎక్స్. 903 ఈజ్ ఈక్వల్స్ టు 20 ఇంటూ ఎక్స్ 20x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ x/20. 903 ఈజ్ ఈక్వల్స్ టు 20x ప్లస్ ఎక్స్ ఏమవుతుంది, 21x కదా. 21x/20. అప్పుడు 21x/20 ఈజ్ ఈక్వల్స్ టు 903. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా మనం. అప్పుడు 21x/20 అనేది డివిజన్ ఫామ్లో ఉంది కదా. సో 21x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 20ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లికేషన్ అవుతుంది కదా. 903 ఇంటూ 20 అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 903 ఇంటూ 20/21 అనేది ఎక్స్తో మల్టిప్లై ఉంది కదా. సో రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది కదా. సో 903 ఇంటూ 20/21. సో 3 7s క్యాన్సిలేషన్ చేద్దాం. 3 7s 21, 3 3s 9, 0 3 1s, 7 1s, 7 4s 2 ఉంటుంది కదా. 2 1 21 కదా. 7 3s. సో 43 ఇంటూ 20 చేస్తే మనకు ఎంత వస్తుంది, 860 వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది, 860. ఈ 860 అనేది ఏంటి మనకు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ రేడియో. దేర్ఫోర్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద రేడియో ఈజ్ 860 రూపీస్. ఇదే మన ఆన్సర్. ఆ షాప్కీపరు ఆ రేడియోను కొన్న కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకు, 860 రూపీస్. 860 రూపీస్కి కొని 903 రూపీస్కి అతను అమ్మితే ఆయనకు 5% ప్రాఫిట్ వచ్చిందనమాట. ఈ ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసి చూద్దాం. ఎక్స్ వాల్యూ మనకు 860, అంటే అతను రేడియోను కొన్న కాస్ట్ ప్రైస్ 860 రూపీస్ వచ్చింది కదా. ప్రాఫిట్ని ఏమనుకున్నాం మనం, x/20 అనుకున్నాం కదా. సో ఎక్స్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం.
860/20. 0 0 క్యాన్సిల్ అయిపోతాయి. 2 1s 2 43s. 43 గెయిన్ అనమాట. గెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? గెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు 43 రూపీస్ అనేది షాప్ కీపర్కు వచ్చిన గెయిన్ అనమాట. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకు? 860 కదా, ప్లస్ గెయిన్ ఎంత? 43. ఈ రెండింటిని యాడ్ చేస్తే 3 6 + 4 10 8 + 1 9 903 రూపీస్ వచ్చింది కదా. అంటే షాప్ కీపరు ఆ రేడియోను కొన్న కాస్ట్ ప్రైస్ 860 రూపీస్, అతనికి వచ్చిన 860 రూపీస్కి కొని 903 రూపీస్కి అతను అమ్మితే ఆయనకు వచ్చిన ప్రాఫిట్ 43 రూపీస్ అనమాట. సో మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ 13th వన్ చూడండి. శేఖర్ గివ్స్ ఏ క్వార్టర్ ఆఫ్ హిజ్ స్వీట్స్ టు రేణు అండ్ దెన్ గివ్స్ 5 స్వీట్స్ టు రాజీ. హీ హ్యాస్ 7 స్వీట్స్ లెఫ్ట్. హౌ మెనీ డిడ్ హీ హ్యావ్ టు స్టార్ట్ విత్? శేఖర్ గివ్స్ ఏ క్వార్టర్ ఆఫ్ హిజ్ స్వీట్స్ టు రేణు అంటే శేఖర్ తన దగ్గర ఉన్న స్వీట్స్లో క్వార్టర్ అంటే 1/4 అనమాట. 1/4 స్వీట్స్ను రేణుకి ఇచ్చాడట. అండ్ దెన్ గివ్స్ 5 స్వీట్స్ టు రాజీ. ఆ తర్వాత 5 స్వీట్స్ను రాజీకి ఇచ్చాడట. హీ హ్యాస్ 7 స్వీట్స్ లెఫ్ట్ అంటే రేణుకి మరియు రాజీకి స్వీట్స్ ఇచ్చిన తర్వాత అతని దగ్గర 7 స్వీట్స్ మిగిలి ఉన్నాయి. హౌ మెనీ డిడ్ హీ హ్యావ్ టు స్టార్ట్ విత్? అసలు స్టార్టింగ్లో అతని దగ్గర ఎన్ని స్వీట్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. ఈ సమ్ డీర్ సమ్ లాగానే ఉంటుంది. ఇక్కడ అసలు స్టార్టింగ్లో అతని దగ్గర ఎన్ని స్వీట్స్ ఉన్నాయి అని అడిగారు కదా క్వశ్చన్లో. ఆ మొత్తం స్వీట్స్ని మనం ఎక్స్ అనుకుందాం. అతని దగ్గర ఎన్ని స్వీట్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా, కాబట్టి ఆ మొత్తం స్వీట్స్ని మనం ఎక్స్ అనుకుందాం. లెట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్వీట్స్ బి ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ మొత్తం స్వీట్స్ నుండి రేణుకి క్వార్టర్ స్వీట్స్ ఇచ్చారు కదా, సో నెంబర్ ఆఫ్ స్వీట్స్ గివెన్ టు రేణు ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ రేణుకి ఇచ్చిన స్వీట్స్ క్వార్టర్ అన్నారు కదా, క్వార్టర్ అంటే 1/4 అనుకున్నాం కదా. సో 1/4 ఇంటూ మొత్తం స్వీట్స్ ఎక్స్ కదా. సో మొత్తం స్వీట్స్ నుండి క్వార్టర్ స్వీట్స్ రేణుకి ఇచ్చారు. సో 1/4 ఇంటూ ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు x/4. ఇప్పుడు రేణుకి స్వీట్స్ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ శేఖర్ దగ్గర ఎన్ని ఉన్నాయి? రిమైనింగ్ స్వీట్స్ ఆఫ్టర్ గివింగ్ టు రేణు ఈజ్ ఈక్వల్స్ టు, మొత్తం స్వీట్స్ ఎక్స్ అనుకున్నాం కదా. సో మొత్తం స్వీట్స్ నుండి రేణుకి ఇచ్చిన స్వీట్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు రేణుకి ఇచ్చిన తర్వాత శేఖర్ దగ్గర ఎన్ని స్వీట్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఎక్స్ మైనస్ రేణుకి ఇచ్చింది x/4 కదా, రేణుకి ఇచ్చింది x/4 కదా, x మైనస్ x/4. ఎక్స్ అంటే x/1 అని మనం రాసుకోవచ్చు కదా. ఇక్కడ 1కి 4కి ఎల్సిఎం చేస్తే 4 వస్తుంది కదా. 1 4s 4. 1ని ఎన్ని టైమ్స్ చేస్తే 4 వస్తుంది? 1 4s 4 కదా. ఆ 4ని 1 పైన ఉన్న న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాం కదా. 4 ఇంటూ ఎక్స్ 4x అవుతుంది. 4 ఇంటూ ఎక్స్ మైనస్ ఉంది కదా, మైనస్ 4ని ఎన్ని టైమ్ చేస్తే 4 వస్తుంది? 4 1s 4 కదా. ఆ 1ని 4 పైన ఉన్న న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాం కదా. సో 1 ఇంటూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ ఎక్స్ 4x మైనస్ ఉంది కదా, మైనస్ 1 ఇంటూ ఎక్స్ x/4. 4x మైనస్ x ఏమవుతుంది? 3x కదా, 3x/4. అంటే రేణుకి స్వీట్స్ ఇచ్చిన తర్వాత శేఖర్ దగ్గర మిగిలి ఉన్న స్వీట్స్ 3x/4 అన్నమాట. నెక్స్ట్ రేణుకి ఇచ్చిన తర్వాత శేఖర్ దగ్గర మిగిలి ఉన్న స్వీట్స్ నుండి మళ్ళీ రాజీకి కూడా ఇచ్చాడు కదా, అండ్ దెన్ గివ్స్ 5 స్వీట్స్ టు రాజీ. అది రాసుకుందాం. నెంబర్ ఆఫ్ స్వీట్స్ గివెన్ టు రాజీ
సో రాజీకి ఇచ్చిన స్వీట్స్ ఎన్ని? 5. రాజీకి 5 స్వీట్స్ ఇచ్చిన తర్వాత శేఖర్ దగ్గర మిగిలి ఉన్న స్వీట్స్ అంటే రిమైనింగ్ స్వీట్స్ ఆఫ్టర్ గివింగ్ టు రాజీ ఈజ్ ఈక్వల్స్ టు రాజీకి 5 స్వీట్స్ ఇవ్వకముందు శేఖర్ దగ్గర మిగిలి ఉన్న స్వీట్స్ 3x/4 కదా. ఆ 3x/4 నుండి రాజీకి ఇచ్చిన స్వీట్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఇప్పుడు శేఖర్ దగ్గర రాజీకి ఇచ్చిన తర్వాత శేఖర్ దగ్గర ఎన్ని స్వీట్స్ మిగిలి ఉన్నాయో మనకు తెలుస్తుంది. 3x/4 - 5 అండ్ దెన్ గివ్స్ 5 స్వీట్స్ టు రాజీ. హీ హ్యాస్ 7 స్వీట్స్ లెఫ్ట్. రాజీకి 5 స్వీట్స్ ఇచ్చిన తర్వాత శేఖర్ దగ్గర రిమైనింగ్ ఎన్ని స్వీట్స్ ఉన్నాయి? 7 స్వీట్స్. అంటే ఇక్కడ చూడండి, రేణుకి స్వీట్స్ ఇచ్చిన తర్వాత శేఖర్ దగ్గర మిగిలి ఉన్న స్వీట్స్ 3x/4. ఈ 3x/4 నుండి శేఖర్ ఏం చేశాడు? మళ్ళీ రాజీకి 5 స్వీట్స్ ఇచ్చాడు కదా. సో రేణుకి ఇచ్చిన తర్వాత శేఖర్ దగ్గర మిగిలి ఉన్న స్వీట్స్ నుండి రాజీకి 5 స్వీట్స్ సబ్ట్రాక్షన్ చేయగా అతని దగ్గర మిగిలిన స్వీట్స్ ఎన్ని? 7 కదా. అందుకని మనకి ఈక్వేషన్ ఇలా వస్తుంది, 3x/4 - 5 = 7. రేణుకి స్వీట్స్ ఇచ్చిన తర్వాత శేఖర్ దగ్గర మిగిలి ఉన్న స్వీట్స్ నుండి రాజీకి 5 స్వీట్స్ ఇచ్చాడు. ఇవన్నీ పోగా లాస్ట్కి అతని దగ్గర మిగిలిన స్వీట్స్ 7 అని ఇచ్చారు కదా క్వశ్చన్లో. సో ఈక్వేషన్ మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. 3x/4 ఈ -5ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే +5 అవుతుంది కదా. 3x/4 = 7 + 5. నెక్స్ట్ 3x/4 = 7 + 5 ఎంత? 12 కదా. 12. అప్పుడు 3x/4 అనేది డివిజన్ ఫామ్లో ఉంది కదా. సో ఈ 4ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లికేషన్ అవుతుంది కదా. 3x = 12 × 4. 3x = 12 4s 48 కదా. 48. అప్పుడు x ఏమవుతుంది? 3 అనేది xతో మల్టిప్లై ఉంది కదా. సో 3ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ అవుతుంది కదా. 48/3 అవుతుంది. ఇక్కడ క్యాన్సిలేషన్ చేద్దాం. 3 1s 3, 3 1s 1 ఉంటుంది. 18, 3 6 18. x ఎంత వచ్చింది మనకు? 16 వచ్చింది. అంటే శేఖర్ దగ్గర స్టార్టింగ్ 16 స్వీట్స్ ఉన్నాయన్నమాట. దేర్ఫోర్ శేఖర్ initially had 16 sweets. ఇది మన ఆన్సర్. శేఖర్ స్పెల్లింగ్ క్వశ్చన్లో ఇచ్చినట్టు రాసుకోండి, SEKHAR. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసి చూద్దాం. మనకు ఈక్వేషన్ ఏంటి? 3x/4 - 5 = 7 కదా. 3x/4 - 5 = 7. ఈ ఈక్వేషన్లో x వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. x వాల్యూ మనకు 16 వచ్చింది కదా. సో 3 × x వాల్యూ 16/4 - 5 = 7. 5 అంటే 5/1 అని రాసుకుందాం. 4కి 1కి ఎల్సిఎం చేస్తే మనకు 4 వస్తుంది కదా. 16 3s 48 కదా. 48 × 4ని దేంతో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది? 4 1s 4 కదా. ఆ 1ని 4 పైన ఉన్న న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాం కదా. సో 48 × 1 మైనస్ ఉంది కదా, -1 4s 4 కదా. ఆ 4ని 1 పైన ఉన్న న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాం కదా. 5 × 4 = 7. 48 1s 48 -5 4s 20/4 = 7. 48 - 20 ఎంత వస్తుంది? 28 కదా. 28/4 = 7. ఇక్కడ క్యాన్సిలేషన్ చేద్దాం. 4 1s 4 7s 7 = 7. సో మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అనమాట. దీంతో ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ చాప్టర్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. మీరు ఎప్పటికప్పుడు నోట్స్ రాసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి.
అప్పుడే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.